మోటార్ సైకిల్ మీద వచ్చిన కుర్రాడు మాస్టర్ చుట్టండి రా. అందరూ బయట నుంచున్నారు ఎందుకు? మాస్టర్ గారు లేరా? ఉన్నారండి, శృతి చేస్తున్నారు. तेरी याद चली आई है. అంకుల్, పృథ్వీ, నమస్తే. ఏం బాబు, ఓ పెగ్గేస్తావా? రాయల్ సల్యూట్. ఈ గురువు గారిని కలిసిన శుభ సందర్భంలో మందు పెగ్గేసి రాయల్ గా సెల్యూట్ కొట్టుకో. ఓకే. సారీ సార్, అలవాటు నాకు లేదు. ఏమిటి, మందు కొట్టడమా సెల్యూట్ కొట్టడమా? రెండు లేవండి. గౌరవం మాటల్లో కాదు, మనసులో ఉండాలని నా నమ్మకం. ఇట్స్ ఆల్ రైట్. ప్రతి పనికి ఓ ముహూర్తం ఉంటుందా? అదంతా పైవాడి చేతిలో ఉంటుంది. వాడక్కడ పియోన వాయిస్తేనే మనకి ఇక్కడ సరిగమలు పలికేది, లేకపోతే అంతా మౌన గీతమే. ఇక మీరు వెళ్ళొచ్చు. అంకుల్ అంకుల్, మొదటి రోజు కదా, కనీసం శుక్లాం భరతమైనా నేర్పించండి ప్లీజ్. నన్ను కలుసుకోవడమే శుక్లాంబరధం. ఇక వాళ్ళ జనగణమనే. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని వచ్చాను. ఒక్క ముక్కైనా నేర్చుకుంటే గాని నేను వెళ్ళను. పృథ్వీ కోరిక కాదనకండి ప్లీజ్. ఓకే, చెప్తా. గోపాలని చెప్పాడని కాదు, నువ్వు అడిగావని కాదు. ఎందుకో తెలుసా? నీ పేరు పృథ్వీ కనుక. ఆ రెండక్షరాల వెనక 20 సంవత్సరాల గతం ఉంది. మా కలల స్వరూపం కొడుకై పుడితే వాడికి పృథ్వీ అని పేరు పెట్టుకుందాం అనుకున్నాం. నేను నా ప్రభావతి. నా జీవితాన్ని ప్రభావితం చేసిన దేవత, ద ఫ్లేమ్ ఆఫ్ మై బర్నింగ్ థాట్స్. స్నేహం అనే నావలో నన్ను ఒంటరిగా వదిలేసి తన జ్ఞాపకాలనే చుక్కానిగా మిగిల్చి ఏ దూర తీరాలకు సాగిపోయిన నా జీవన రాగం ప్రభావతి. మా కలలు నిజమై ఉంటే నీ అంతటి కొడుక్కి నేను తండ్రినే ఉండేవాడిని. వాణ్ణి పృథ్వీ అని పేరు పెట్టి పిలుచుకునేవాడిని. వెల్కమ్, లెట్స్ గో. Come on, try to play. It's good. No. F sharp. That's good. Play. నీ పేరు వినగానే నా కల గుర్తొచ్చింది. నిన్ను పిలిపించాను. ఒక్క క్షణకాలం నీ రాకతో నా కల నిజం చేశావయ్యా. ఏమిటండి ఇది? మీకోసం వేడివేడిగా చేశాను మ్యాగీ నూడిల్స్. మ్యాగీ? నేను ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడే వస్తాను. నేను ఎదురు చూస్తాను. మ్యాగీ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నువ్వేగా ఉంటామన్నావు.
ఐఎమ్ సారీ, ఆ మాటే మర్చిపోయాను. మాట మర్చావు గాని నన్ను మర్చిపోలేదుగా. మ్యాగీ, ఇంత రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఉంటే నీకు భయం లేదా? భయం దేనికి? ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా. మ్యాగీ, అలాంటి మాట్లాడద్దు. పద. నేను వెళ్ళాలి. వచ్చేసారా? అరే, ఇంకా నా కోసం కాసు కూర్చున్నారు. ఈ మ్యాగీ కాచుకుంది. మ్యాగీ హలో పృథ్వీ, మ్యాగీ, నన్ను గుర్తుపట్టేశావా? నీ గుండెల్లో ఉన్నదాన్ని నీ గొంతు గుర్తుపట్టలేనా? మ్యాగీ, నీకు సంగతి చెప్పాలి. మ్యాగీ, ఐ లవ్ యూ. One minute. పృథ్వీ, మ్యాగీ, ఎవరిని వచ్చారా? వెలుగొచ్చింది. నీ మాటతో ప్రపంచంలోని వెలుగంతా నా హృదయంలోకి వచ్చింది. ఆ వెలుగు ఇల్లంతా నిండాలని దీపాలన్నీ వెలిగించేశాను. ఐ లవ్ యూ. ఏం పృథ్వీ, ఇంత ఖరీదైన హోటల్లో లైట్లు ఎందుకు ఎంత మసగా పెడతారు? వచ్చిన వాళ్ళు ఎవరికి స్పష్టంగా కనిపించకూడదని. అంతేనా? తినే తిండిలో పురుగు పుట్ర పడ్డా కూడా తెలీదేనా? చచ్చా, అదేం కాదు. మనలాంటి లవర్స్కి మసక వెలుతురులో మనసులోని మాటలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగో, ప్రతిసారి నువ్వు ఏదో టేబుల్ క్లాత్ మీద ఆడవయ్యా, పర్వాలేదు, ఆడు. నేనే గెలిచాను. ఏమో తెలీదు పృథ్వీ, మొదటి నుంచి నాకెందుకో మనిద్దరం దగ్గర అవుతామని, విడిపోనంతగా కలిసిపోతామని గొప్ప నమ్మకం. పృథ్వీ, నువ్వు గొప్ప సింగర్ అవుతావు. నీ ప్రోగ్రామ్ చూసి జనం ఈలలు, దండలు, చప్పట్లు, ఆటోగ్రాఫ్లు నువ్వంటే పడిచేస్తారు. యుల్ బికమ్ అ బిగ్ క్రేజ్. నిజం, ఆ రోజు తప్పకుండా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. జస్ట్ ఒక్క అవకాశం వస్తే చాలు, సింగర్గా నేనేమిటో తప్పకుండా నిరూపిస్తాను. ఏంటి సార్ ఇదంతా? ఇది టేబుల్, ఇది క్లాత్, ఇది క్యాండిల్, ఇది గ్లాస్, అది అమ్మాయి, ఇది అబ్బాయి, ఇది ప్రేమ. ప్రేమ
ఈ టేబుల్ క్లాత్ కూడా బిల్ వేసే, నేను తీసుకువెళ్ళాలి. అక్కర్లేదు సార్, ఇంకు గీతలేగా ఉదిగితే పోతాయి. ఇవి ఇంకు గీతలు కావచ్చంటే ఇంకిపోని మా జ్ఞాపకాలు. చెప్పిన పని చేయమ్మా. ఇది నేను తీసుకెళ్తాను. నో, ఇది నేను నీకు ప్రెజెంట్ చేస్తున్నా విత్ మై ఆటోగ్రాఫ్.